హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి. 15 నిమిషాల్లో ఎలాంటి మసాలాలు లేకుండా, అంటే కొబ్బరి గసాలు ఇవేవి లేకుండా చాలా టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఇది పూరి, చపాతీ, రైస్తో కూడా చాలా రుచిగా ఉంటుంది అండ్ తొందరగా కూడా అయిపోతుందండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకోండి. కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకోండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం దాల్చిన చెక్క, షాయి జీరా అండ్ 2-3 లవంగాలు వేసుకోండి. ఇలా హోల్ గరం మసాలా వేసేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోవాలండి. మనం కొబ్బరి గసాలు వేసుకోవటం లేదు కాబట్టి ఉల్లిపాయలు కొన్ని ఎక్కువగా వేసుకోవాలి. ఇవి బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. కలర్ బాగా చేంజ్ అయ్యి మనకు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేసేయాలండి. అప్పటి వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ నీచు కూరలు ఏవైనా సరే ఉల్లిపాయలు ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుందండి. ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 1 టీ స్పూన్ అంతా నేను ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టాను, అందులో 1 టీ స్పూన్ వేసానండి. ఇప్పుడు తాలింపులో కూడా 1 స్పూన్ వేసుకుంటే కర్రీ బాగుంటుంది. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా మధ్యలోకి వేసుకుంటే తొందరగా వేగుతుందండి. తర్వాత చూడండి, ఇందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిపి పెట్టేశాను ముందే. ఇవి కలిపి పెట్టేసుకొని ఉల్లిపాయలు కట్ చేసేసుకోవాలి. అప్పుడు కర్రీ మనకు తొందరగా అయిపోతుందండి. ఇలా బాగా తాలింపులో కలిపేసేయండి. బాగా కలిపిన తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకొని సిమ్లో ఉడికించుకోవాలండి. ఈ చికెన్లో నుండి మనకు నీళ్ళు ఊరుతాయి, ఆ నీళ్ళల్లో బాగా ఉడకాలండి. మూత పెట్టేసుకొని ఇలా 10 to 15 మినిట్స్ ఉడికించేసుకోవాలండి. చూడండి ఇలా. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, ఇది ఒక 20% వరకు ఉడికింది మనకి. మళ్ళీ అడిగి నుంచి అంతా కలిపేసేయండి. కలిపిన తర్వాత నేను 3 మీడియం సైజ్ టమాటోలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేశానండి. ఈ టమాటోలు యాడ్ చేయడం వల్ల కూడా మనకు గ్రేవీ బాగా వస్తుంది. మనం కొబ్బరి గసాలు వేసుకోవడం లేదు కాబట్టి ఈ టమాటోలు ఒకటి, ఉల్లిపాయలు ఒకటి కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. కారం కూడా ఎక్కువగా వేసుకుంటే మనకు టేస్ట్ బాగుంటుందండి. ఇందులో నేను 3 టీ స్పూన్లు కారం వేసాను, 2 టీ స్పూన్లు ఉప్పు వేసాను అండ్ 1/2 టీ స్పూన్ పసుపు, తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి ముందుగా కలిపి పెట్టేసుకొని తర్వాత ఉల్లిపాయలు కట్ చేసేసుకున్నానండి. చూడండి, ఇప్పుడు టమాటోలు కూడా మనకు సగం వరకు మగ్గిపోయాయండి. మళ్ళీ చక్కగా అంతా కలిపేసేయండి ఒకసారి. ఇంకొక 5 మినిట్స్ కొంచెం హై ఫ్లేమ్లో కనుక్కొని ఉడికిచ్చేసుకోవాలండి. కూర రెడీ అయిపోతుంది మనకి. ఇలా మూత పెట్టేసేయండి. మూత పెడితే తొందరగా ఉడుకుతుంది మనకి. ఇంకా ముక్క ఉడకలేదు అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. 1 టీ గ్లాస్ అన్ని వాటర్ వేసాను నేను. కొంచెం గ్రేవీ లాగా ఉండాలని గ్రేవీ కర్రీ లాగా చేస్తున్నానండి. మొత్తం బాగా కలిపేసేయండి. కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోండి. ఈ ముక్క ఉడికింది అనుకున్న తర్వాత మళ్ళీ మనం కొంచెం చికెన్ మసాలా, ధనియాల పొడి మాత్రమే నేను ఇందులో వేస్తున్నానండి. గరం మసాలా వేయటం లేదు. చూడండి, ఉడికిపోయిందండి. కర్రీ రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి అండ్ ఇంకో టీ స్పూన్ చికెన్ మసాలా వేస్తున్నానండి. ఈ చికెన్ మసాలా, ధనియాల పొడి మాత్రమే దీనికి సరిపోతుంది. గరం మసాలా వేయటం లేదు, ఎందుకంటే హోల్ గరం మసాలా మనం తాలింపులో వేసాం కాబట్టి సపరేట్గా గరం మసాలా పౌడర్ అవసరం లేదు మనకి. చికెన్ మసాలా ఆల్రెడీ వాళ్ళు కలిపే చేస్తారు మనకి రెడీమేడ్ చికెన్ మసాలాలో. స్మెల్ అయితే అద్దరిపోయిందండి, చాలా బాగుంది కర్రీ. అసలు కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుందాము. కొత్తిమీర వేయడం వల్ల స్మెల్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుందండి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. సో కంపల్సరీ కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు వేరే గిన్నెలోకి నేను దీన్ని షిఫ్ట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇదండి నేను ప్రిపేర్ చేసిన చికెన్ కర్రీ. 15 నిమిషాల్లో అయిపోయిందండి.
చాలా టేస్ట్గా ఉంది. పూరి, చపాతీ అండ్ రైస్తో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఇంట్లో అందరూ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్.